సార్ దావోస్ వెళ్ళి దాదాపు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆయన 1,78,000 కోట్లు నేను ఘనంగా తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారు. సో దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? అంటే వాటిని అసలు ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది కూడా ఇప్పటికొచ్చి ఏది కూడా చెప్పలేకపోయారు మీడియాకి. సో దాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఈయన వచ్చిన తర్వాత ఏమైనా కొత్త విధానం ప్రకటించిందా ఇండస్ట్రీకి? లేకపోతే ఈయనను చూసి ఓహో ఈయన బాగా చేస్తాడు అనుకొని వచ్చి చేసిండ్రా? అది కాదు, భౌగోళిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలు, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ టాలెంట్, అవైలబిలిటీ ఆఫ్ పీపుల్ విత్ స్కిల్స్, దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ వే ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఏం మాట్లాడతాడు ఆయన? ఈయన ఏం చేసిండని 14 నెలల్లో ఉరికొచ్చిండ్రు. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, ఫడ్నవీస్ వచ్చి 6 నెలల 8 నెలలు అయింది. మరి అక్కడ 18,00,000 కోట్లు ఎందుకు వచ్చినాయి? 18,00,000 కోట్లు ఆయన చూసి వచ్చిండ్రా? ఆయన ఏమైనా కొత్తగా ఏదైనా పెడితే ఆహా ఓ బాగా అవుతుంది అనుకొని వచ్చిండ్రా? ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ దేర్, ఆల్రెడీ దే ఆర్ ఎక్స్పాండింగ్. ఇప్పుడు 1997లో ఏముందో మనకు తెలియదా? ఇక్కడ 2014లో ఎంత ఉందో తెలీదా? 2014 నుంచి ఇక్కడికి ఎంత వేగంగా వృద్ధి చెందిందో తెలియదా? దేశంలో తెలంగాణనే అత్యంత ఎక్కువ కొత్త కంపెనీలు వచ్చే రీతిగా ఇన్నోవేషన్ సెంటర్స్, ఇన్నోవేషన్స్లో కూడా హైదరాబాద్ నగరం పెద్దగా ఉంది. అందుకే చెట్టు విత్తనాలు వేస్తాం, మొలుస్తుంది, దాన్ని కాపాడుకుంటాం, మంచిగా నీళ్ళు పోసుకుంటూ పెంచుతాం. కాయలు కాస్తున్నాయని చూపెడితే అయిపోయిందా? కాయలు ఒక్కరోజులు అవుతాయా? పండ్లు ఒక్కరోజులు అవుతాయా? కాయలు కాసిన తర్వాత కాయలు తెంపుకొని మక్కబెట్టి మళ్ళీ పండ్ల తీరుగా అమ్ముకునే పరిస్థితులకు రావాలి కదా. ఏం చేయకుండా, ఇత్తనాలు వేయకుండా, నీళ్ళు పోయకుండా వీళ్ళ ముఖాలు చూసి వచ్చినాయి అనుకుంటే ఎట్లా? నేను రావద్దట్లేను, సార్ సంతోషం. కానీ రేవంత్ నువ్వు ఇంత గొప్ప మాట్లాడుతున్నావే, నువ్వు ఎంతమందికి ఎన్ని నెలలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉన్నావు? పెట్టుబడిదారులు వస్తే అడిగితే మా దగ్గర వివరాలు లేవనుకుంటున్నావా? ఎందుకు ఎప్పుడు ఇస్తావో తెలుసు, ఇచ్చిన తర్వాత చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసు. ఇప్పటికే పనులు జరుగుతున్న నేపథ్యంలో, ఉపాధి కలుగుతున్న నేపథ్యంలో, ఇండస్ట్రీ ఉన్న నేపథ్యంలో అవాంతరాలు సృష్టించబడకుండా ఉండడానికి ఇక ఏమన్నారు, ఇక బాగుండదేమో ఇవన్నీ. ఈ ఎత్తుగడలు మాకు తెలుసు కాబట్టి ఇక చాలయ్యా, నో ప్రాబ్లం, వస్తే మేము కాదనం, ఇంకా రావాలనే కోరుకుంటాం. కానీ నిన్ను చూసి కానీ, నీ మాట చూసి కానీ, నీ భాష చూసి కానీ, నీ విధానం చూసి కానీ, నీ బ్యాక్గ్రౌండ్, దాన్ని ఏమంటారు, నీ వ్యవహార చరిత్ర చూసి, ఓకే నీ చరిత్ర చూసి వచ్చిండ్రా? రైట్ సార్. అయితే సోషల్ మీడియా మీద మీ కామెంట్ ఏంటి సార్? రీసెంట్ గా ట్విట్టర్ లో ఒక పోస్ట్, అంటే ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఆ పార్టీకి సంబంధించి ప్రజలు ఏ పాలన కోరుకుంటున్నారు, ప్రజా పాలన, ఫామ్ హౌస్ పాలన, అంటే దాదాపు ఫామ్ హౌస్ పాలనకి ఎక్కువగా ఓటింగ్ షేర్ అనేది వచ్చింది. అంటే వాళ్ళు ఏ రీతిగా పెట్టినా కూడా బేసిక్ గా జనాలు కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారు అని చెప్పేసి అని సోషల్ మీడియా వేదికగా మరొకసారి రుజువు అవ్వడం జరిగింది. అయితే దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించారు. దీన్ని రాజకీయం చేయడం అంటే నాకు అర్థం కాలే. ఉన్న పరిస్థితులు అడిగితే చెప్పారు, అడిగినా అడగకున్నా ప్రజల మనసులో ఏముంది, ప్రజలు ఎలా బాధపడుతున్నారు, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం ఆశించారు, ఏం జరుగుతున్నది అనేది రాజకీయాలలో ఉన్న మనకు తెలియదా? ఎవరో ఒకరు సోషల్ మీడియాలో పెడితే మాత్రం వచ్చిందా? ఇంత తొందరగా ఈ దేశ చరిత్ర లోపల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఆ సోషల్ మీడియాలో వస్తేనే తెలిసిందా మీకు? మాకు తెలుసు, నువ్వు ఏది చేయట్లేదు కదా, ఏం చేయట్లేదు కదా, చెప్పింది చేయట్లేదు. టైం బౌండ్ పెట్టి చేస్తానన్న వాటికి డబ్బులు లేవని మళ్ళీ అపవాదేస్తావు. ఇవన్నీ ఉన్నాయి. అందుకోసం ఇంత త్వరితగతిన ప్రజల హృదయాల్లో చెడ్డ ప్రభుత్వంగా నిలిచిన చరిత్ర ఇంకో ప్రభుత్వానికి లేదు, ఇంకో ముఖ్యమంత్రికి లేదు. కెరియర్ అంటే ఎంటైర్ చరిత్ర చూసుకుంటే
చూసుకున్నట్లయితే గనక నాకు తెలిసిన మేరకు ఇంత త్వరగా ఒక మేజర్ పార్టీ యొక్క అనుబంధ సంస్థ చేసిన సర్వేలు, తర్వాత మీ పత్రికా రంగంలో ఉన్న ఒక మేజర్ ఛానల్స్ ఛానల్ కాదు పేపర్, ఓకే అదే టాప్ 1-2లో ఉన్న వాళ్ళు చేసిన సర్వేలు మాకు మొదలే తెలుసు. అది బయటకు రావు, ఎందుకంటే బయటకు వచ్చేటివి కాదు. సోషల్ మీడియాలో పెట్టుకునే వాళ్ళు పెడతారు కానీ ఈ సంస్థలు పెట్టాయి. బట్ దే ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, వై ఇట్స్ హ్యాపెనింగ్ అనేది. సో అది మాకు తెలుసు. మేము రోజు ప్రజల్లో ఉండేవాళ్ళం, ప్రజల కోసం మాట్లాడేవాళ్ళం. మాకు తెలియదా వాళ్ళు ఏమనుకుంటున్నారు. మంచి అయితే మంచి అనాలి, చెడ్డ అయితే చెడ్డ అనాలి. ఇంత త్వరితగతిన ప్రజల మద్దతు కోల్పోవడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు.